ఎమ్మెల్సీ కవిత సాయంత్రం హైదరాబాద్ రాబోతున్నారు. మధ్యాహ్నం ట్రయల్ కోర్టులో పాస్పోర్ట్ సబ్మిట్ చేస్తారు. 10 లక్షల పూచీకత్తు సమర్పించి హైదరాబాద్కు బయలుదేరుతారు కవిత. మధ్యాహ్నం 2:45 పాస్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రానున్నారు కవిత. భారీ స్వాగత ఏర్పాటు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు కవిత. ప్రస్తుతం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉన్నారు కవిత. కవితతోనే కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాత్రి ఎమ్మెల్యేలందరితోనూ కవిత మీటింగ్ ఏర్పాటు చేశారు. కష్టకాలంలో నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పారు కవిత. ఎమ్మెల్యేలందరికీ మిఠాయిలు తినిపించారు. కవిత రిలీజ్ తర్వాత జైలు బయట ఎమోషనల్ సీన్స్ కనపడ్డాయి. బయటకు రాగానే బిగ్గరగా చేశారు కవిత. 5 నెలల తర్వాత కొడుకును చూసి ఆమె భావోద్వేగానికి గురయ్యారు. పట్టలేని దుఃఖానికి గురయ్యారు. కొడుకు ఆదిత్యను పట్టుకొని కవిత కన్నీటి పర్యంతమయ్యారు. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ను కౌగిలించుకొని కూడా కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. కవితను చూసి హరీష్ రావు కూడా భావోద్వేగానికి గురైన సందర్భం కనబడింది. మొత్తం మీద కవిత రిలీజ్ అనేది ఒక బిగ్ డేగా జరిగింది బీఆర్ఎస్కు. కవిత రిలీజ్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని ఇవాళ కవిత హైదరాబాద్లో అడుగు పెట్టబోతున్నారు. కవిత హైదరాబాద్లో ల్యాండ్ కాగానే బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నాయి. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రానున్నారు కవిత. ఇవాళ కవిత కొన్ని ఫార్మాలిటీస్ని పూర్తి చేయబోతున్నారు ట్రయల్ కోర్టులో. తొలుత పాస్పోర్ట్ను ఆమె హ్యాండ్ ఓవర్ చేస్తారు. తర్వాత 10 లక్షల వ్యక్తిగత పూచీకత్తును, బాండ్స్ను సమర్పిస్తారు. ఇక అటు నుంచి ఇవాళ హైదరాబాద్ బయలుదేరబోతున్నారు కవిత. సరిగ్గా 2:45 ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 5 గంటలకు శంషాబాద్ చేరుకోబోతున్నారు కవిత. భారీ స్వాగత ఏర్పాట్లను కూడా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నారు. నిన్న కవిత రిలీజ్ అయిన తర్వాత కూడా పూర్తిగా ఎమోషనల్గా మారింది వాతావరణం. తిహార్ జైలు బయట కవిత రిలీజ్ చేసిన తర్వాత కొడుకును, భర్తను చూసి కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అన్నయ్య కేటీఆర్ను చూసి కూడా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు హరీష్ రావు కూడా ఆమెను చూసి భావోద్వేగానికి గురైన దృశ్యాలు నిన్నంతా మనం చూసాం. ఒకసారి కవిత ఎమోషనల్గా కూడా స్పీచ్ ఇచ్చారు. మరొకసారి విందాం. కానీ పర్సనల్గా నాకైనా, నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు తల్లి నా కుటుంబాన్ని సాధించే వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు, మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదవేదనలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. आप सभी को मेरा धन्यवाद. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके थोड़ा हम भावुक हो गए. लेकिन इस स्थिति के लिए जो रिस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है. आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति की वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर फाइटर है. हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం. అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough by sending us to jail. తిహార్ జైలు నుంచి బయటకు రాగానే కవిత బిగ్గరగా ఏడ్చేశారు. కొడుకును, భర్తను చూసి ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అన్న కేటీఆర్ను చూసి కూడా ఆమె గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేశారు. కన్నీళ్లు ఆగలేదు, కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడున్న వాళ్ళంతా కూడా కవితను చూసి కంటతడి పెట్టుకున్నారు. ఒక్కసారిగా వాతావరణం అంతా డిఫరెంట్గా మారిపోయింది. భావోద్వేగానికి గురయ్యారు.
ఈవెన్ హరీష్ రావు కూడా భావోద్వేగానికి గురైన దృశ్యాలు నిన్నంతా మనం చూసాం. మొత్తం మీద కవిత రిలీజ్ అయింది. ఎస్, కవిత ఇవాళ హైదరాబాద్లో ల్యాండ్ కాబోతోంది. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోబోతుంది కవిత. 2 గంటల 45 నిమిషాలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోబోతుంది. అంతకుముందు మధ్యాహ్నం ట్రయల్ కోర్టులో పాస్పోర్టు సబ్మిట్ చేసి 10 లక్షల బాండ్ సమర్పించి హైదరాబాద్కు బయలుదేరబోతున్నారు. సాయంత్రానికి ఆమె హైదరాబాద్ చేరుకోగానే ఘన స్వాగతం పలకబోతుంది బీఆర్ఎస్ పార్టీ. భారీ స్వాగతం ఏర్పాటు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా కవిత రాబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని తెలంగాణ భవన్లోని రాత్రంతా కవిత ఉన్నారు. ఆమె సోదరుడు, భర్త, కుమారుడు, అలాగే హరీష్ రావు, మిగతా పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది అక్కడే ఉన్నారు. రాత్రి ఎమ్మెల్యేలందరితోనూ కవిత మీటింగ్ ఏర్పాటు చేశారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఎమ్మెల్యేలందరికీ కూడా ఆమె మిఠాయిలు తినిపించారు. రిలీజ్ తర్వాత జైలు బయట ఎమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చారు. ఆ దృశ్యాలని కూడా నిన్నంతా చూసాం. మొత్తం మీద 5 నెలల తర్వాత కవిత హైదరాబాద్లో ల్యాండ్ కాబోతున్నారు. దీంతో కేసీఆర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కేసీఆర్ చాలా సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కవిత రాకతో కేసీఆర్ కుటుంబంలో ఓవరాల్గా ఇవాళ ఒక హ్యాపీ మూమెంట్ కాబోతుంది. ఇట్స్ ఏ బిగ్ డే. అఫ్ కోర్స్ మళ్ళీ ఇవాళ కూడా ఇట్స్ ఏ బిగ్ డే అనుకోవచ్చు, బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీకి. ఎస్, మా సీనియర్ కొలీగ్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, ముఖ్యంగా ఇట్స్ ఏ బిగ్ డే. అఫ్ కోర్స్ మళ్ళీ కవిత ఇవాళ హైదరాబాద్లో ల్యాండ్ కాబోతున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా, మోస్ట్లీ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అనుకోవచ్చు ఇవాళ వాళ్ళకి. సో ఏం జరగబోతోంది నిజంగా? అటు బీఆర్ఎస్ పార్టీ కూడా వెల్కమ్ చెప్పేందుకు గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేందుకు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి మధు? ఎగ్జాక్ట్లీ, నిజంగా 5.5 నెలల తర్వాత కవిత బయటకు వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున సెలబ్రేషన్ మూడ్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ చాలా హ్యాపీగా ఉన్నారు. తండ్రి, ఎందుకంటే అఫ్ కోర్స్ జనరల్ గానే తండ్రి ఒక కూతురు జైల్లో ఉండడే ఎంత అన్హ్యాపీగా ఉంటాడో అట్లే బాధపడ్డారు కేసీఆర్. ఈ కారణాలు ఏమున్నా, సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా, అది ఇద్దరు తండ్రి కూతుర్ల మధ్య ఉండేటువంటి సంబంధం. సో ఈ రోజు మొత్తానికి కేసీఆర్ చాలా హ్యాపీగా ఉన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా యాక్టివ్ అయ్యాయి. కేటీఆర్, హరీష్ రావు దగ్గర నుండి బెయిల్ కి సంబంధించిన వ్యవహారం చూశారు. కేసీఆర్ సూచనలతో కవిత రిలీజ్ అయ్యి బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆమె కండిషన్ బెయిల్ పైన బయటకు వచ్చారు. ఈడీ అండ్ సిబిఐకి సంబంధించి, అంటే మీడియా ముందు కేసుకు సంబంధించినటువంటి వివరాల పైన ఎక్కడ మాట్లాడదు, తర్వాత సాక్షులను కలవద్దు, తర్వాత విదేశాలకు వెళ్ళొద్దు, పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి, ఈ ట్రయల్ దానికి సంబంధించినటువంటి ఈ ప్రాసెస్ అంతా కూడా. సో 10 లక్షల రూపాయలకు సంబంధించిన పూచీకత్తు, దానికి సంబంధించినటువంటి ఈ బాండ్స్ సబ్మిట్ చేసిన తర్వాత తిరిగి 2 గంటల 45 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు కవిత. సో దాని తర్వాత ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆమె ఇంటికి వెళ్లేంత వరకు భారీగా ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీకి సంబంధించినటువంటి విషయంలో సో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొనున్నాయి. దాదాపు 1000 నుంచి 2000 కార్ల ర్యాలీ ఉంటుంది అనేటువంటిది పార్టీ వర్గాలు అంచనా వేస్తా ఉన్నాయి. ఇక్కడ ఒకటి స్పష్టత ఏంటంటే, ఇంతవరకు ఒక్క పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఎవరు కూడా ఓపెన్ గా అనౌన్స్మెంట్ చేయలేదు. పార్టీ ర్యాలీ తీయాలని, భారీగా స్వాగత ఏర్పాట్లు చేయాలని సొంతంగా పార్టీకి సంబంధించిన నేతలే ఎవరికి వారే ర్యాలీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారంతకు వారే కార్లు జాయిన్ అవుతాయి. సో కాబట్టి దీనికి సంబంధించిన విషయంలోనే పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ అయితే చేస్తా ఉంది. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఢిల్లీ పార్టీ ఆఫీస్ లోనే అన్ని ఏర్పాట్లు చేశారు. బసకు సంబంధించి పార్టీ కార్యాలయంలోనే వారు నైట్ స్టే చేశారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఎమ్మెల్యేలు వీరంతా అక్కడ వారితో భేటీ కావడం జరిగింది. కొత్త పార్టీ కార్యాలయం, సో అక్కడే స్పెండ్ చేశారు. వాళ్ళందరికీ మిఠాయిలు తినిపించారు. కొడుకును చూసి భావోద్వేగమయ్యారు, అన్నం చూసి భావోద్వేగమైంది. అన్న చేతికి, కేటీఆర్ చేతికి కవిత ముద్దు పెట్టడం కావచ్చు, ఇట్లాంటి ఆమె భావోద్వేగానికి గురైన